హలో అండి, వెల్కమ్ టు సునీల నిలయం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇవాళ పూరి జగన్నాథ్ టెంపుల్కు వెళ్తున్నాం. ఇదిగోండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో వెళ్తున్నాము. ఇది మార్నింగ్ 6కు ఉందన్నమాట. 6 ఉంటే అక్కడికి వెళ్ళేలోపు 8 అవుతుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇలాగా నుంచున్నాం. ఎదుగోండి 101 గేట్ వచ్చేసి చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇది భువనేశ్వర్కి వెళ్ళే ఫ్లైట్ అండి. దీనికి వెళ్తాము. ఇదిగోండి 6:40 అని చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ లోపలే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే చేసేయచ్చు. అన్నీ కూడా ఉంటాయండి. షాపింగ్ అది చేసుకోవచ్చు, విండో షాపింగ్. ఎందుకంటే మంచిగానే ఉంటాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్నీ ఉంటాయి, అందరు స్టాల్స్ పెడతారు కదా. ఫుడ్ అదంతా కూడా ఉంటుంది, కాస్ట్లీ. ఇదిగోండి మనకు ఒక ఫ్లైట్ దగ్గరికి అందరికీ తెలుసు కదా, బస్సులో తీసుకెళ్తారు. ఇలా బస్సులో కూర్చున్నాం అనమాట. ఈ బస్సు ఫ్లైట్ వరకు. ఇక చూసారు ఎంత పెద్ద ఫ్లైట్ ఇది. ఎక్కువ సీట్స్ ఉన్నాయి. ఇలాగ ఒక రోక్ వచ్చేసి 3 ఇటు 3. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. ఇది ఇలా బక్కులు ఉంటుంది. ఇది క్లోజ్. ఇంకా మనం ఎంత టైట్గా ఉంచితే అంత టైట్ పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఇలా లాగేసి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది ఎమర్జెన్సీ డోర్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు మనకి చెప్తారు. అందరి దగ్గర కూడా దీంట్లో జాకెట్స్ అవన్నీ కూడా ఉంటాయి. లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా ప్రతి సీటుకు కూడా. ఇది ఎమర్జెన్సీ డోరు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఎలాగా ఏంటి అని. మనం అలాగా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ మళ్ళీ
అటు సైడ్ కూడా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది ఇది. ఇదిగోండి, నాకేమో ఇక్కడ పక్కకే వచ్చిందనమాట. హాయిగా ఇలా చూడండి, సీట్ లేదు కదా, కాలు పెట్టుకోవచ్చు హాయిగా. స్పేస్ చూడండి ఎంత ఉందో. और सामान कक्ष न खोलें। हम आपसे निवेदन करते हैं कि विमान से उतरते समय अन्य यात्रियों से पर्याप्त दूरी बनाए रखें। आप अपनी सीट पॉकेट ठीक से देख लें ताकि आपका कोई सामान जैसे कि आईपैड या ఇది భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ చూడండి, ఎంత చిన్నది ఇది. మన శంషాబాద్ అయితే ఎంత పెద్దది. ఇదిగోండి ఒడిస్సా నృత్యానికి ఫేమస్ కదా. ఎయిర్పోర్ట్లో జస్ట్ స్టాచ్యూలు అలా పెట్టి ఉంచారు, భంగిమలు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా మనతోనే ఉండేలాగా ఒక క్యాబ్ ముందే బుక్ చేసేసుకున్నాము. ఇంకా అది రెడీగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఉందన్నమాట. ఇంకా మనం ఉన్నన్ని రోజులు కూడా మనతోనే ఉంటారు. అలా ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకున్నాం. 3 days కలిపి 10,000. ఇది 3 రోజుల ట్రిప్పు. డే అండ్ నైట్ మొత్తం మన దగ్గరే ఉంటాడనమాట కారు డ్రైవరు. మొత్తం అన్నీ కలిపే 10,000 అనమాట. ఇంకా తర్వాత మన ఇష్టం, మనం ఒకవేళ బాగా నచ్చితే కొంచెం ఏమన్నా అబ్బాయికి డబ్బులు ఇవ్వచ్చు. పెట్రోల్ అంతా వాళ్ళదే, మనకి ఏ సంబంధం ఉండదు. ఎయిర్పోర్ట్ నుంచి మనం భువనేశ్వర్ టౌన్లోకి, అంటే మనం స్టే చేస్తాం కదా హోటల్, అది అక్కడికి వెళ్ళటానికి ఎయిర్పోర్ట్లో ఓలా క్యాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆటోలు ఉంటాయి, సిటీ బస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఓలా కార్లు అంటే మనకు ఎలాగో అలవాటే కదా, అలా మీటర్ వేసేసుకొని వెళ్తాడు. బహుశా అప్రాక్సిమేట్గా అయితే మేము తీసుకున్న వెహికల్ అబ్బాయి చెప్పడం ఏంటంటే ఓలా క్యాబ్ వచ్చేసేసి 400 అలా అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆధారపడి ఉంటుంది, అంటే డిమాండ్ని బట్టి ఎలా మనకు కన్వీనియంట్ అయితే మనం అలా వెళ్ళవచ్చు.
ఇదిగోండి భువనేశ్వర్లో మనం ఈ హోటల్కి వచ్చాం. తృప్తి అంట. ఇది బ్రేక్ఫాస్ట్ కోసం. చూద్దాం ఎలా ఉంటుందో. బయట అయితే బాగానే ఉంది. లోపలికి వచ్చేసాం. లోపల ఇలా ఉంది. చూసారా అక్కడ సాయి ఉన్నాడు. నీట్గానే ఉంది. ఇదిగోండి ఇదేమో చోలే భటూరా. ఇది కాస్ట్ వచ్చేసి 120. దానికి ఇంకో కర్రీ ఇలా చెప్పా ఇచ్చాడు. కర్డ్ ఇచ్చాడు. 2 పూరీస్ పెద్దగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వడ. ఇదేమో 50 రూపీస్. 2 వడలు ఇచ్చాడు. కూర, ఇది చట్నీ, ఇది సాంబార్, ఇది ఏంటో పెరుగులాగా ఇచ్చాడు. ఇది అన్నమాట తీసుకున్నాం. ఇంకా బాగానే ఉన్నాయి టిఫిన్స్. అవి కాస్ట్ పర్లేదు, తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇప్పుడే 9:30 అయింది టైము. ఇప్పుడు లింగరాజ్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. అంటే ఇదంతా కాంపౌండ్ వాళ్ళు. ఇదిగోండి మనం లింగరాజ్ టెంపుల్కి వచ్చాము. అదనమాట ఇదంతా కూడా. చూసారా అన్నీ కూడా పూరిలో టెంపుల్ కూడా ఇలా పిరమిడ్ ఇలా స్టైల్లో కట్టారనమాట వీళ్ళు. ఇక్కడంతా కూడా అన్నీ మనం ఇలాగే చూస్తాం. ఎంత హైట్ ఉన్నటువంటివి. ఈ లింగరాజ క్షేత్రాన్ని ఏకామ్ర క్షేత్రము అని అంటారండి. అది అంటే మామిడి చెట్టు కింద ఉన్నారు అని శివయ్య అప్పుడు పూర్వం. అది అంతా రాతి కట్టడమే. పెద్ద పెద్దవి చూడండి, విమానాలు ఎంత పెద్దవో. లింగరాజ్ టెంపుల్కి వచ్చాం కదా, దర్శనం అయిపోయింది. మనల్నేమో లోపలికి సెల్ ఫోన్ అలో చేయరు కదా. ఇదేమో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ పంతులు గారులు ఉంటారు. ఇది దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో లేదండి, ప్రైవేట్ పంతులు గారులందరూ కూడా ఈ గుడి రన్ చేస్తారు. అలాగే ఒక్కొక్క పంతులు గారు వచ్చేసేసి మనల్ని తీసుకెళ్తారు. వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి పూజ గోత్రం అది చెప్పేసి పంపిస్తారు. మెయిన్ లింగం మీద ఏమీ పోయారు, పక్కన పోస్తారనమాట. జస్ట్ ఆ గర్భగుడి దగ్గర చెప్పిస్తారనమాట. ఆయన ఒక పంతులు గారు, మమ్మల్ని తీసుకెళ్ళిన పంతులు గారు, ఆయన వివరిస్తారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. ये लिंगराज स्वामी, ये हरिहर स्वामी शिव और विष्णु दोनों इकट्ठा है। ये भगवान जी का पास में बेलपत्र तुलसी एक साथ भगवान को चढ़ोतरी होता है। शिव जी को बेलपत्र चढ़ के दूध गंगाजल अभिषेक होता है। विष्णु भगवान को तुलसी चढ़ के मिट्टी का बर्तन में दाल चावल का 56 भोग भगवान को चढ़ता है। ये लिंगराज जी हरिहर होने से कामना लेंगे, जो भी मन में कामना करके जाते कामना भगवान जी पूर्ण करते हैं। ये मंदिर 1100 साल का पुराना 1100 सेंचुरी। ये मंदिर का हाइट होता है 127 फीट। ये मंदिर को केशरी वंश राजा जजाति केशरी, ललाटेंदु केशरी, अनंत केशरी तीनों राजा ने मंदिर बनाया। अंदर में जो भगवान जी है उनको कोई बनाने की कोई स्थापित नहीं किया है, वो स्वयंभू भूमि से प्रकट हुआ है। इसीलिए गांव का नाम, सिटी का नाम भू ईश्वर भुवनेश्वर नाम रखा हुआ है। ये मंदिर कंपाउंड का अंदर में छोटे बड़े मिला के 108 मंदिर है शंकर जी का। सबका पर राजा नाम होता है भगवान का, लिंगों का राजा लिंगराज स्वामी। मेन टेम्पल को
4th भाग में डिवाइड करा हुआ है। पहला होता है श्री मंदिर, जिसका अंदर में दोनों भगवान विराजमान है। दूसरा होता है यज्ञ मंदिर, राजा महाराजा का टाइम में योग पाठ, वेद पाठ, होम पाठ हुआ था भगवान का पास। तीसरा वाला होता है नृत्य मंडप, डांसिंग हॉल। महाशिवरात्रि का दिन जब भगवान फेस्टिवल को बाहर को निकलते हैं तो पहले यहाँ बच्चे लोग उड़ीसा का फेमस ओडिसी डांस करते हैं। आखिरी वाला होता है भोग मंडप, अफरिंग हॉल। जैसे आप लोग गंगा गैया में जाने से पिंड दान करते हैं, प्रयागराज में जलदान करते हैं, घर में कन्यादान करते हैं। इन भगवान को 56 भोग अभिषेक का भोग चढ़ता है। गरीब लोग, ब्राह्मण लोग भोजन करते हैं। प्रसाद मिलता है घर लेने के लिए बाबा का। जय लिंगराज। कैंपस का अंदर माँ का नाम भुवनेश्वरी। भुवनेश्वरी आमा शक्तिपीठ। जैसे कलकत्ता में काली, असम में कामाख्या, मदुरई में मीनाक्षी, जगन्नाथ में विमला, भुवनेश्वरी माता। शिव जी का पहला पत्नी सती माता जो थे, उनका अनामिका अंगुली रिंग फिंगर यहीं पे गिरा है। शक्तिपीठ बोला जाता है। उड़ीसा में 3 शक्तिपीठ है, एक उड़ीसा लिंगराज मंदिर, एक पुरी जगन्नाथ मंदिर, एक जाजपुर बिरजा देवी। लिंगराज, भुवनेश्वर। एक क्षेत्र का नाम आम्र, एकाम्र क्षेत्र, एकाम्र क्षेत्र बोला जाता है। जो पहले जंगल था, इसीलिए भू ईश्वर भुवनेश्वर गांव नाम रखा हुआ है। भू होता है भूमि, वन होता है जंगल, ईश्वर होते हैं भगवान। भू ईश्वर, भू बने ईश्वर नाम रखा हुआ है। एक होता है चक्र क्षेत्र, एक होता है शंख क्षेत्र, एक होता है पद्म क्षेत्र। पद्म क्षेत्र बोलता है यहाँ पे शंकर भगवान के पास में, जगन्नाथ होता है चक्र क्षेत्र, कोणार्क होता है शंख क्षेत्र भगवान के पास। धन्यवाद पंतुल जी, आपको अच्छी పద్ధతి. సందీప్ పండా ఆయన పేరు. ఇక్కడ ఉన్నటువంటి పురోహితులందరినీ పండా అంటారనమాట ఒరిస్సాలో. ఆయన మనకంతా కూడా చేయించారు పూజ. ఆయనే ఈ గుడి గురించి కూడా చెప్పారనమాట. ఇదిగోండి, మన వాళ్ళేమో సెల్ ఫోన్ లోపలికి అలో చేయలేదు కదా. ఎవరైనా ఫారినర్స్ వస్తే, అంటే మన డ్రెస్ కోడ్ కానీ మన మతం హిందూ మతం మీద నమ్మకం లేకుండా ఊరికే జస్ట్ వాళ్ళు చూడటానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసము ఇక్కడ నుంచి ఒక వ్యూ అంటే ఇలా కట్టి ఉంచారనమాట. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. అదిగో చూసారా, అది మెయిన్ టెంపుల్. లింగరాజ్ భగవాన్ అంటే శివయ్య ఉన్నటువంటి అది విమానము. నెక్స్ట్ వచ్చేసి ఇలా వరుసగా 4 విమానాలు అన్నమాట. అదేమో ధ్యాన మందిరం, కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు శివయ్యను. నెక్స్ట్ వచ్చేసి అటున్నది ఆ 3rd వన్ నాట్య మందిరం. అంటే ఇది వరకు రాజుల కాలంలో ఒడిస్సా నృత్యము అది కూడా నాట్యం చేసేవాళ్ళంట ఒడిస్సీ. అది ఇప్పుడేమో శివరాత్రి అలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలా పద్మంలాగా ఉంది చూసారా చిన్నగా. అది ఆ 2nd టెంపుల్ ఫస్ట్ టెంపుల్ లింగరాజు, తర్వాత ధ్యాన మందిరం, తర్వాత నాట్య మందిరం. అదిగో అదేమో నాట్య మందిరం అంటే చూసారా పద్మంలాగా ఉంది, అక్కడ నాట్య మందిరం అనమాట. తర్వాత ఆ చివరి ఉంది చూసారా అలాగా, ఇలా పెద్దది కాకుండా మధ్యలో ఉంది కదా, అది కరెక్ట్గా. అదేమో భోగ్ అంటే ఆయనకు అన్నప్రసాదాలు అవి నివేదిస్తారట, ఆ మందిరం అన్నమాట అది. అది ఈ గుడి చుట్టూరా ఈ తల్లి, ఇక్కడ ఉన్నటువంటి తల్లి పేరు భువనేశ్వరి మాత. ఈ గుడి అంతా కూడా 108 శివలింగాలు ఉన్నాయండి. అమ్మవార్లు సోమనాథ్ అంతా ఎంతమంది శివయ్యలు అంటే 108 శివలింగాలన్నీ స్థాపించున్నాయి. కాశీక్షేత్ర శివలింగ స్వామి కూడా ఉన్నారు, శివయ్య కూడా ఉన్నారు, అమర్నాథ స్వామి ఉన్నారు, అందరు ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, దుర్గామాత అందరు ఉన్నారు. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందండి. అక్కడ జెండా చూసారా అలాగా. ఆ పైన ఉన్నటువంటిది మనకేమో పూరి జగన్నాథ స్వామి యొక్క మందిరం మీదేమో సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఈ శివయ్య మందిరం మీదేమో ఇది పరశురామ క్షేత్రం అని చెప్తున్నారు ఆయన పంతులు గారు. అంటే ఇది ఏమంటారంటే ధనుస్సు అది ఉందన్నమాట ఆకారంలో, అటువైపు నుంచి బాగా కనిపిస్తుంది. కానీ మనకేమో సెల్ ఫోన్ అలో చేయకపోవడం వలన అది నేను చూపించలేకపోయాను. ఆ ఫ్లాగ్ దగ్గరే అనమాట, మనం చూస్తే ఆ ఫ్లాగ్ దగ్గర ఇలాగా ఒక ధనుస్సు బాణం అదంతా కూడా వేసినట్టుగా అలా ఉంటుందన్నమాట. అది కలశం మీద చూడాలి. అది ఈ గుడి యొక్క విశేషం. అందరూ కూడా రండి. అంతా కూడా రాతితో నిర్మించారు. ఇది ఎంత చక్కగా నిర్మించారంటే కిందంతా కూడా అందినంత మేర అన్ని తలలన్నీ తీసేయడాలు అలా విగ్రహాల కంటకి ఎప్పుడు జరిగేది కదా, అలా తీసేశారు. ఇక పైకి అందకుండా ఉన్నది మాత్రం చాలా అందంగా చేసి ఉన్నారండి, చాలా బాగుంది. ఇది
లింగరాజ స్వామి క్షేత్రం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఈ టెంపుల్ పక్కకే కదంబ వృక్షం ఉందండి. చూసారా కదంబ పుష్పాలు? అదిగో ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి కదంబ పుష్పాలు. అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు కదా, కదంబ వనంలో ఉంటుంది అని చెప్తారు కదా. చూసారా ఎలా పూసాయో? కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి, జూమ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది కదంబ పుష్పం అన్నమాట. అది చెట్టు, కదంబ వృక్షం ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇదేమో బిందు సాగర్ అంటారటండి దీన్ని. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారంట. ఎందుకంటే కాశీ, గయ అట్లాంటి చోట పెడతారు కదా, గయలో పెడతారు కదా పిండ ప్రదానాలు. ఇక్కడ కూడా అలా పెడతారంట. ఇది బిందు సరస్సు అని దీని పేరు, బిందు సరోవర్. అదిగో అక్కడ మధ్యలో ఉంది కదా, అక్కడ స్వామి అక్కడికి తీసుకెళ్ళి చందనోత్సవం చేస్తాటండి. ఇది అది ఇలా రౌండ్గా అందరూ కూడా కూర్చొని, బాగా ఎండగా ఉందండి. ఇది లైటింగ్ మరి ఎంత కనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి సరిగ్గా 11:30 అలా అయింది. ఎండ మాత్రం చంపేస్తుంది, చాలా ఎండగా వేడిగా ఉంది. ఇలాగ ఇట్లా కూర్చొని పంతులు గారులు ఇక్కడ పిండ ప్రదానం జరిపించి దీంట్లో పిండాలు వదిలిపెడుతూ ఉంటారట. ఇక్కడ అందుకు అందరూ కూడా ఇలాగా దీని చుట్టూరా కూడా ఇలాగా ఏర్పాటు చేసుకున్నారు. అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇలాగా. ఇది బిందు సరస్సు. ఇప్పుడు మనం ముక్తేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇదిగోండి ముక్తేశ్వర సిద్ధేశ్వర టెంపుల్. ఇది 9-10 సెంచరీలో కట్టాడు. ఇది టెంపుల్ ఆవరణ మొత్తం అంతా కూడా పచ్చగా ఉంది, గడ్డి అంతా కూడా. ఎండలు మాత్రం చంపేస్తున్నాయి బాబాయ్. ఓం నమః శివాయ. ఇది రౌండ్. ఇదిగోండి ఈయన ముక్తేశ్వరుడు, కనిపిస్తున్నారా?